వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన కాంగ్రెస్ ప్రభుత్వంలో వణుకు పుట్టించిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై రైతుల నుండి వచ్చిన వ్యతిరేకతను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నేతలపైన ఎమ్మెల్యే హరీష్ రావు పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాటల దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేంటో చూపాలని సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మండిపడుతున్న బీఆర్ఎస్ పార్టీ నేతలతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన అయితే ఇప్పుడు దుమారం రేపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ నాయకులు కూడా తీవ్రమైన చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ పాలనపైన ఏం మాట్లాడతారో, హరీష్ రావు పైన చేస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నటువంటి మాటలపైన ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకుందాం. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస వినయభాస్కర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడుతుంది. చెప్పండి, హరీష్ రావు వరంగల్ పర్యటన చేసిన కాడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు హరీష్ రావు పైన మాటల తూటాలు పేలుస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? అంటే వాస్తవంగా ఒక ప్రజాప్రతినిధి అంటే హుందాగా ఉండాలి, స్థాయి మిర్చి మాట్లాడొద్దు. ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బ గెలిస్తే ఇంకా చాలా ఒదిగి ఉండాలి. అటువంటిది అడ్డిమారు గుడ్డి దెబ్బ గెలిచి ఈరోజు పెద్ద పెద్దోళ్ళను ఒక 5 సార్లు గెలిచినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ కోసం జైలు పాలైనటువంటి పట్టుకొని నీకు అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు? నీ చుట్టూ ఉన్న వాళ్ళు కోటి నవ్వుతారు కావచ్చు నీ హేళనకు, నీ పిచ్చి మాటలకు. కానీ ప్రజల్లో చాలా చులకన అవుతావు. ఒక మిత్రునిగా ఆయనకు సలహాలు చెప్పిన అట్లా పిచ్చి పిచ్చి మాట్లాడొద్దు ఇది అని చెప్పి. అయినా ఒకటి అలవాటైపోయింది వీళ్ళ గురువుకు, ఈయనకు, అందరికి కూడా. ఎదుటోళ్ళను చిల్లరగా మాట్లాడు, ఎదుటోళ్ళ మీద బురద చల్లుడు, దొంగే దొంగ అన్నట్టు వీళ్ళే అన్ని దొంగ పనులు చేసి లంగ పనులు చేసుకుంటే మందిని అంటున్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అని ఒక ఇదో చెప్పిన. ముఖ్యంగా 10 ఏళ్ల పాలనలో కూడా బీఆర్ఎస్ దోసుకుని తప్ప అభివృద్ధి చేయలేదు. 2 ఏళ్లలో మేము అభివృద్ధి చేసి చూపిస్తున్నాము కాబట్టి జూబ్లీహిల్స్లో ప్రజలు మమ్మల్ని మా అభ్యర్థిని గెలిపించారంటూ కూడా మా ఆరోపణలు మాట్లాడుతున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఎన్నో ఉప ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఎన్నో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు చాలామంది గెలిచిండ్రు. కాంగ్రెస్ వాళ్ళకి డిపాజిట్ పోయింది. మేము ఎప్పుడు కూడా ఏం అహంకారంగా మాట్లాడలేదు. ప్రజాప్రతినిధికి అహంకారం ఉండొద్దు, ఒదిగి ఉండాలి. ముఖ్యంగా మనతో మాట్లాడేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతున్నారు. సార్, ముఖ్యంగా ప్రభుత్వ పాలన పైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు? హరీష్ రావు పైన ఏకదాటిగా మాటల తూటాలు పెంచుతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రభుత్వం అనేది లేదు. ప్రభుత్వం అనేది ఉంటే పాలన వస్తుంది. ప్రభుత్వమే లేనప్పుడు ఇంకా పాలన ఎక్కడ ఉంటుంది? దొంగల పాలన నడుస్తున్నది, దోపిడీ పాలన నడుస్తున్నది. ప్రభుత్వం లేదు ఇక్కడ తెలంగాణలో. ముఖ్యంగా కూడా యూనివర్సిటీలను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్కి సంబంధించి కూడా ఇవ్వకుండా కూడా తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. పై చదువుకు వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? చాలా బాధగా ఉందండి. ఒకప్పుడు వెలిగిన తెలంగాణ ఇలా దొంగల పాలైంది, నిరక్షరాస్యుల పాలైంది, అజ్ఞానుల పాలైంది, ఈ చదువు అంటే ఇష్టం లేని పాలైంది. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు మళ్ళీ బోళ్ళు దోమాలి, బర్రెలు గాయాలనే ఆలోచన బాగా ఉన్నది. అందుకొరకే గీజులు ఏమి ఇస్తలేరు. ఘోరంగా ఉన్నది పరిస్థితి. ముఖ్యంగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా మీరు పేరు పొందిన వ్యక్తిగా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి మావోయిస్టులపైన ఎన్కౌంటర్కి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? నేను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కాదు బ్రదర్. నీకు ఎవరో మళ్ళీ వైరస్ ఎక్కించిండ్రు. నేను రాజ్యాంగబద్ధంగా పోలీసింగ్ చేసిన. ఇప్పుడున్న ఎన్కౌంటర్లు ఏవైతే హిడ్మా కానీ ఇవన్నీ జరుగుతున్నాయి, ఆపరేషన్ కగారు ఎంత తొందరగా వెళితే అంత తొందరగా బంద్ చేయాలండి. ఇది ఒక రిపబ్లిక్ అనేది వాళ్ళ సొంత బిడ్డలను చంపుకోకూడదు. వాళ్ళు విదేశీయులు కాదు కదా, ఈ దేశంలో పుట్టిన వాళ్ళే కదా. మొత్తంగా కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇటు యూనివర్సిటీలను, ఇటు విద్యార్థులకు కూడా ఇటు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకుండా కూడా ఇటు యూనివర్సిటీలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు. ఇటు ఈ మావోయిస్టులను కూడా ఇటు ఎన్కౌంటర్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు కూడా ఇలాంటి ఎన్కౌంటర్ల పైన కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరొకసారి మావోయిస్ట్ ఎన్కౌంటర్ల పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలంటూ కూడా ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. అయితే ఇటు హరీష్ రావు వరంగల్ పర్యటించిన నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు భయం పట్టుకుంది. కావాలనే ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలపైన మాటల తూటాలు పేలుస్తున్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడుతున్న పరిస్థితి వరంగల్లో ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, A6 న్యూస్, వరంగల్.